నమస్తే, నేను మీ రేచల్. ఇవాటి మేజర్ అప్డేట్స్ మన న్యూస్ ఓవర్వ్యూలో చూద్దాం. తెలంగాణ రాజకీయాలను అతలాకుతలం చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు నమోదవుతున్నాయి. సిట్ అధికారులు విచారణకు సహకరించాలని గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందజేశారు. ప్రస్తుతం ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉండగా ఇంట్లో ఉన్న సిబ్బందికి నోటీసులు హ్యాండ్ ఓవర్ చేశారు. అందులో కేసీఆర్ ఎక్కడ విచారించాలని కోరితే అక్కడే విచారిస్తామని, రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని పేర్కొన్నారు. మేడార మహాజాత్రలో భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది. బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారళమ్మ దేవత అశేష జనవాహిని మధ్య తరలివచ్చి గద్దెపై కొలువు తీరడంతో జాతరలో ప్రధాన ఘట్టం మొదలయ్యింది. ఇక గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారి ఆగమనం చేయడంతో ఈ వేడుకను కళ్ళారా వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్ల దర్శనానికి ముందు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో జంపన వాగు వేలాది మందితో కిటకిటలాడుతోంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులకు సంబంధించి తన తరపు న్యాయవాది ఇప్పటికే స్పందించారని తెలిపారు. స్పీకర్కు వివరణ ఇస్తూ తన అడ్వకేట్ ఒక లేఖ రాశారని, అయితే ఆ లేఖలో ఏ అంశాలను పొందుపరిచారనే విషయంపై తనకు పూర్తి అవగాహన లేదని దానం క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఆయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సందడి చేశారు. హార్వర్డ్లోని భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానం మేరకు ఆయన క్యాంపస్ను సందర్శించి భవిష్యత్తు తెలంగాణ లక్ష్యాలపై వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆర్థికంగా, విద్యాపరంగా అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై వచ్చిన ఆరోపణలపై వీడియో సందేశం ద్వారా స్పందించిన అరవ శ్రీధర్ అనంతరం తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేపై యువతి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే శ్రీధర్ నన్ను లైంగికంగా వాడుకున్నారని చెప్పి కొన్ని వీడియోలను బయటపెట్టింది. దీంతో ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. న్యాయవాదుల సలహా తర్వాత ఆయన బయటకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ మద్యం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు సైతం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎట్టకేలకు చెవిరెడ్డికి 226 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. కలియుగ దైవం వెంకటేశ్వరుడి పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే శ్రీవారిని మొత్తం 72,637 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి 4.51 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు పూర్తి అధికారిక లాంఛనాలతో జరిగాయి. అశేష జనవాహిని మధ్య ఆయన అంతిమ యాత్ర సాగింది. ఈ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఇది పూర్తిగా ప్రమాదమేనని, దీనినెవరూ రాజకీయం చేయొద్దని ఆయన కోరారు. అజిత్ మరణం తనతో పాటు రాష్ట్ర ప్రజలకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందని అన్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీగా ఉద్యోగాల కోత విధించింది. 2025 చివరి నాటికి దాదాపు 14,000 ఉద్యోగులను తొలగించిన అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా మరో 16,000 ఉద్యోగులను తొలగించింది. బంగారం పేరు వింటే హడలిపోయే రోజులు వచ్చేశాయి. బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 11,770 రూపాయలు పెరిగి 1,78,850 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 10,800 రూపాయలు ఎగబాకి 1,63,950 రూపాయలు పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర 4,25,000 వద్ద కొనసాగుతోంది.
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, దాని కంపెనీలపై జరుగుతోన్న మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా తాజాగా ఈడీ 1,885 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు బుధవారం ప్రకటనలో వెల్లడించింది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమాపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు కాపీ బయటకు వచ్చింది. ఇక అందులో ఈ సినిమాలో దేశంలో మత గొడవలు సృష్టించే సీన్లు ఉన్నాయని కోర్టు పేర్కొంది. సినిమాకు యూబైఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పిచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు 3వ వారంలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు బుక్ మై షోలో ప్రపంచవ్యాప్తంగా వసూళ్లలో సంచలనాత్మక మైలురాళ్లను సాధించింది. మనశంకర వరప్రసాద్ గారు బుక్ మై షోలో ఆల్ టైమ్ #1 రీజనల్ ఫిల్మ్గా నిలిచింది. టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ సంచలన విషయాలను బయటపెట్టారు. తన రిటైర్మెంట్కు సంబంధించి కీలక విషయాలను ఆయన వెల్లడించారు. కెరియర్ చివరి దశలో తనకు కనీస గౌరవం దక్కలేదని తెలిపాడు. జట్టులో ఒక్కరు కూడా తనకు అండగా నిలవలేదని, దాంతోనే రిటైర్మెంట్ ప్రకటించానని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చారు.